గోదావరిఖనిలో న్యాయవాది మార్కాపురి తిలక్పై వన్ టౌన్ పోలీసులు దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 10న జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఆయన వద్ద నుంచి రూ. 47,500 నగదు సెల్ ఫోన్ బైక్ను స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. కేసు నిధులను అక్రమంగా తీసుకుని తమ సహచర న్యాయవాదిని వేధిస్తున్నారని నిరసిస్తూ తోటి న్యాయవాదులు గత 4 రోజులుగా విధులను బహిష్కరించారు. ఈ ఘటనపై సిపికి ఫిర్యాదు చేయడంతో పాటు స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదుల సమ్మెతో కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా సీఏ అక్కడ సీఏ ప్రోత్సహించడం జరిగింది. అక్కడితో ఆకుండా వాళ్ళని ప్రిపేర్ ఆడుతూ అక్కడి నుంచి మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది. మున్సిపాలిటీ తీసుకొచ్చినాక అక్కడికి మా న్యాయవాదులు వచ్చి ఎందుకు ఇలా తీసుకొచ్చారు, అతను ఫోన్ ఎందుకు లాగుకున్నారు, అతను బైక్ ఏం తీసుకున్నారు, అతను ఎందుకు తీసుకొచ్చారు, 50,000 లిమిట్ దాటితే కదా తీసుకోవాల్సింది, అతను డబ్బులు వచ్చా మీకు దొరకలేదు కదా, అతను క్యారీ చేసి వెళ్తున్నాడు కదా, అతను ఇంటికి వెళ్తున్నాడు అని మాట్లాడినప్పుడు సీఏ వచ్చి అడ్వకేట్లు అయితే ఏమైనా కొమ్ములు ఉన్నాయా, అడ్వకేట్లు అయితే ఏంది, ఎవరినైనా మేమేమైనా 146 నడుస్తుంది అని మాట్లాడు. 146 గవర్నమెంట్ ఆఫీస్లో నడుస్తుందా, రిప్రజెంటేషన్ ఇవన్నీ రావద్దా అని చెప్పి పరిశీలన జరిగింది. అక్కడ కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. తర్వాత నేను నా మీద దాడిని ఖండిస్తూ నేను వన్ టౌన్లో వెళ్ళి సీఐ గారి మీద మరియు అతని గన్మెన్ మీద కనీసం మినిమం రూల్స్ వేలోని ఎలక్షన్ ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వారు రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, అలానే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. దాంతోపాటు నేను కమిషనరేట్కి వెళ్ళాం. 13వ తారీఖు కమిషనరేట్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు ఏం చెప్పారంటే మాకు హామీ ఇచ్చారు, ఎలక్షన్ అయితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం, ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ చేసి మీద చర్యలు తీసుకున్న వాళ్ళ మీద అని చెప్పడం జరిగింది. తర్వాత 16వ తారీఖు వరకు టైం ఇచ్చారు కమిషనర్ గారు. 16వ తారీఖు వరకు మేము చూసినాం. 16వ తారీఖు వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మాకు చాలా ఒత్తిడి వస్తుంది, ప్రెజర్ వస్తుంది, బెదిరింపు కాల్సి వస్తున్నాయి. దాంతో మేము 16వ తారీఖు రోజు మా కౌన్సిల్ త్రూ నేను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది, ప్రైవేట్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ గురించి మా కౌన్సిలర్ మాట్లాడుతున్నాం.